లోకల్ టీవీ ప్రేక్షకులకి హ్యాపీ 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 న్యూ ఇయర్. ఈ కొత్త సంవత్సరంలో సరికొత్త హంగులతో ఓ కొత్త షో మీ ముందుకు వచ్చేసింది. కొత్త సంవత్సరం అనగానే బాబోయ్ ఈ కొత్త సంవత్సరం నాకు ఎలా ఉంటుందా అన్న క్యూరియాసిటీ అందరికీ ఉంటుంది. అందుకే మీ రాశి ఫలాల్ని మీకు తెలియజేయడానికి మేము ఈ షోని స్టార్ట్ చేశాము. ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ తో పాటు మీ దినఫలాల్ని మీకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఆస్ట్రాలజీ ఎక్స్పర్ట్ సుధా గారు. సో ఆవిడకి వెల్కమ్ చెప్దామా? హలో మ్యామ్. హలో పద్మిని. వెల్కమ్ టు ద బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్ యూ సో మచ్. హౌ ఆర్ యూ? ఫైన్. ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ టు యూ. మన షోని స్టార్ట్ చేసేద్దామా? తప్పక. ఫైన్. మరి ఫస్ట్ ఏం రెసిపీ చెప్తున్నారు? చాలా ఈజీగా చాలా తక్కువ ఐటమ్స్ తో చేసేది మన బ్రెడ్ ఇడ్లీ అని. బ్రెడ్ ఇడ్లీ అంటే ఇడ్లీలా ఉంటుందా బ్రెడ్ తో? యాక్చువల్ గా వీఆర్ నాట్ గోయింగ్ టు స్టీమ్ ఇట్ ఆర్ ఇడ్లీ చేసినట్టు కాకుండా ఇట్ ఈస్ ఓన్లీ ద అపియరెన్స్ అన్నమాట, ఎట్లా చేయాలనేది. ఓకే ఓకే. చాలా ఈజీ అన్నమాట. మరి పేరు ఎందుకు వచ్చింది బ్రెడ్? ఇప్పుడు చేసి చూపెడతాగా తెలుస్తుందా? ఫైన్. మరి దానికి కావాల్సిన ఐటమ్ ఏంటి? యా షూర్. ఈ రోజేమో మనం బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటాం, బట్ యూజువల్ గా వీ హ్యావ్ టు టేక్ వైట్ బ్రెడ్ అన్నమాట. బట్ పీపుల్ హావ్ బికమ్ మోర్ కాన్షియస్ అబౌట్ దర్ హెల్త్ క్యాలరీస్ ఇన్ క్యాలరీస్ ఇంటేక్. దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ విత్ డయాబెటీస్ ఉన్న వాళ్ళందరికీ దిస్ ఇస్ గుడ్. వైట్ బ్రెడ్ లో ఏమో షుగర్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ కొంచెం స్టార్చ్ ఎక్కువ. ఇట్స్ నాట్ షుగర్ యాక్చువల్లీ, స్టార్చ్ ఎక్కువ ఉంటుంది. సో వీఆర్ గోయింగ్ టు టేక్ బ్రౌన్ బ్రెడ్. సో వీఆర్ గోయింగ్ టు మేక్ బ్రౌన్ ఇడ్లీస్, ఇట్స్ నాట్ వైట్ ఇడ్లీస్. సో దీని ఫస్ట్ ఏమో నథింగ్ అన్నమాట, ప్లెయిన్ గా ఇలాగా బయట నుంచి తెచ్చుకోగానే ఆఫ్టర్ వి బై ఇట్ we just have to cut it. I'm going to make 2 of them today. Okay. So we'll just cut it as a round. Idli is usually a round shape, right? So దీంట్లో పట్టట్లా we'll do it like this. Okay. You can do one, I'll do one. Okay. ఈజీగా మీరు కూడా నేర్చుకుంటా అంటున్నారు కదా? Yeah, sure. ఫస్ట్ అయితే ఈ రోజే స్టార్టింగ్ కాబట్టి మెల్లగా చూసి నేర్చుకుంటాను, తర్వాత నేను కూడా చేసేస్తాను. తప్పక. వెరీ ఈజీ యాక్చువల్ గా. నేను చేసే రెసిపీస్ అని అన్ని టైం టెస్టెడ్. ఓకే, యూ జస్ట్ కట్ దెమ్ లైక్ రౌండ్స్. యా, రౌండ్ షేప్. ఓకే. Okay, we need a tawa for it. We'll put it in sim. Okay. And we'll put a little butter. Okay. Just put a half teaspoon of butter. Okay. And leave it. Let it become vediga avanindi koncham. So ippudu rounds vachestayi kada manaki. Yeah. So what I'm going to do is we have to take boiled potatoes in my. Oh, okay. So I'll take it in a smaller cup. Okay. Because we are doing only 2 of them. Yeah. I'm going to take చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారేమో కదా, లైక్ దే లైక్ పొటాటో, రైట్? Yeah, they like potato and boiled potato is good. Yeah. So we're going to fried దానికన్నా బాయిల్డ్ పొటాటో అయితే ఇంకా హెల్త్ కి చాలా మంచిది. Right? Oh yeah, that's right. And I'm going to put raw onions. Okay. And you can put cheese వేసుకోవచ్చు. మనం క్రీమ్ చీజ్ అని దొరుకుతుంది, క్రీమ్ వేసుకోవచ్చు, మనకి ఏది కావాలంటే అది వేసుకోవచ్చు అన్నమాట. బట్ ఈ రోజేమో చాలా సింపుల్ గా చేస్తున్నాం. ఓకే. I'm going to put salt to taste. Okay. No cooking చూడండి, very little cooking we do అన్నమాట. Okay. Little bit of chili powder. Okay. Then you can use garam masala also if people like, or dhania podi, something like that. I'm just putting chilies in it to give little bit of that mirchika taste. Yeah. So anni kalpali kada manam. Little bit of sugar. Okay. If you don't have sugar, you can multi taste వచ్చేస్తుంది మొత్తం వచ్చేస్తుంది. So a little bit of kothmir. Okay. So if it doesn't bind together, then I'll put a little bit of sauce in it. Okay. So we're going to make a ఇలాగా మన స్టార్చ్ ముద్ద ఉంటుంది చూడండి, అట్లాగా. అన్ని ఇంట్లో ఉన్న వస్తువులే అన్నమాట. జస్ట్ మిక్స్ ఇట్. Okay. It is better if we take a bigger bowl and mix it. Actually గా ఇది ఆలు పట్టీ లాగా వస్తుంది అన్నమాట. అది మనం ఇప్పుడు మధ్యలో పెట్టి then we'll do the bread idli. Yeah. There ఆయిల్ దాని మీద బటర్ వేయాలి కదా కొంచెం. Slightly, is it enough? Enough. That is enough. Let it spread. Okay. See, hand to mix చేస్తే తొందరగా అవుతుంది, మన స్పూన్స్ కన్నాను. So we'll just put one here. I'll just spread it. Yeah. Okay. Okay. This round is little bit. Okay, we'll put it down. That is mine. Yeah. అది నాది actually. Fine. So we're going to put this here. Okay. This if it white గా ఉంది అనుకోండి, ఇట్ విల్ షో దూరం నుంచి మనకి ఇడ్లీ లాగే ఉంటుంది అన్నమాట. ఓకే. వైట్ బ్రెడ్ తో చేస్తే ఇడ్లీ లాగే ఉంటుంది. యా. ఇంకా అవ్వలేదు, మనం హాఫ్ వే త్రూ అన్నమాట. ఓకే. So I'm going to put it like this. Oh no, all this should not be there. It should be exact round. Okay. So that చూడడానికి కూడా కొంచెం క్యూట్ గా కనబడుతుంది. చూడండి. Yeah. Press it out.
సిమ్ లో ఉంది కదా అది, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. దెన్ వీఆర్ గోయింగ్ టు పుట్ beaten curd on top of it to give it an appearance. చూడండి, జస్ట్ కర్డ్ అలా దాన్ని వేస్తున్నారు అంతే. మార్నింగ్ కర్డ్ తినడం కూడా మంచిది, బట్ యాజ్ సచ్ మనం కర్డ్ బటర్ మిల్క్ అంతా తినము ఎర్లీ మార్నింగ్. అంటే ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది అన్న ఫీలింగ్ తో ఉంటారు కదా. లేదు, వీఆర్ గెటింగ్ స్కిమ్ మిల్క్ నౌ, స్కిమ్ అన్ని వస్తున్నాయి కదా. ఇట్ ఆల్ డిపెండ్స్ వాట్ యూ వాంట్ అనేది. క్యాలరీ కాన్షియస్ వాళ్ళు యూ కెన్ గో ఫర్ స్కిమ్ మిల్క్, స్కిమ్ కర్డ్, థింగ్స్ లైక్ దట్. సీ ద అపియరెన్స్, యూ కెన్ సీ కింద కూడా అయిపోయి ఉండాలి ఈ పాటికి. ఓకే, జస్ట్ పుట్ కొత్తిమీర. ఇటు సైడ్ మళ్ళీ ఫ్రై చేయక్కర్లేదు అనమాట మనం, జస్ట్ ఎంతే. మన మసాలా ఇడ్లీస్ ఉంటాయి కదా, ఈ కాలంలో ఇడ్లీ ప్లెయిన్ గా ఎవరు తింటలేదు, ఎప్పుడు ఆల్ కూరలు వస్తున్నాయి దాంట్లో. ఈవెన్ పటానీస్ వి ఆర్ పుట్టింగ్ ఎవ్రీథింగ్. అండ్ కొంచెం అవి అందంగా కూడా కనిపించాలి, తినాలి అంటే అవి అందంగా కనిపిస్తే అప్పుడు తింటున్నారు. దట్స్ రైట్, అపియరెన్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. దాని టేస్ట్ ఎలా ఉన్నదని పక్కన పెడితే మటుకు యా యూ కెన్ పుట్ అదే పెప్పర్ వేయచ్చు పైన ఇఫ్ యూ వాంట్. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ టేస్ట్ అన్నమాట. దిస్ ఇస్ అ సింపుల్ ప్రొసీజర్, అంతే అయిపోయింది అనుకుంటాను. Just put it 1 minute in high and remove it. That's it. Then we can cut and eat it. Oh, ready? That's it. Ready. 2 minutes. Few minutes. If everything is ready, the aloo is ready అనుకోండి. Not only for breakfast, you can have it for evening time లో పిల్లలకి స్నాక్ కింద కూడా వాడుకోవచ్చు. It is all purpose అన్నమాట. Yeah, very nice. We can't have for lunch or dinner, but put it like this and remove it. One edge like this, one edge. Okay. Fine, like that. Yeah. అంటే ఒకటి అయిపోయింది అనమాట. ఐ థింక్ ఇది రోస్ట్ అయిపోయినట్టుంది కదా. యా, స్టవ్ ఆపేసేయండి, ఇది పక్కకు పెట్టండి. ఐ జస్ట్ పుట్ దిస్ ఆన్ టాప్. ఓకే, దీని మీద మళ్ళీ వేడిగా ఉందేమో, ఐమ్ పుట్టింగ్ ఇట్ హియర్. మీరు తీయచ్చు, చేత్తో తీయచ్చు. యాక్చువల్గా వంట అలవాటు ఉన్న వాళ్ళు ఈ మాత్రం వేడి, బికాస్ సిమ్లోనే పెట్టి చేసాం కదా. ఇట్స్ నాట్ రోస్టెడ్ ఆన్ ద టాప్ ఆల్సో. జస్ట్ ఇలా ఎత్తి చేత్తో తీసేయండి. యా, సో దీనికి మనం కావాలంటే యూ కెన్ యూస్ ఆనియన్స్ ఫర్ గార్నిషింగ్, బట్ నాకు ఎక్కువ అయిపోతుంది. మార్నింగ్ ఐ డోంట్ ఈట్ సో మచ్ ఆనియన్స్, ఆర్ మీరైనా తినకపోవచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ టేస్ట్ చెప్పా కదా నేను. అండ్ ఆల్సో యూ కెన్ పుట్ సాస్, టమాటో సాస్. మనం పక్కన వేద్దాం కొంచెం. దిస్ కెన్ బి ఈటెన్ విత్ టొమాటో సాస్. ఐ వాస్ టెల్లింగ్ యూ టొమాటో చట్నీ, కొత్తిమీర చట్నీ. జస్ట్ ఇది కట్ చేసి మనం టేస్ట్ చేద్దాం అప్పుడు. నెక్స్ట్ టేస్టింగ్ ఏమని చేసేది. ఎగ్జాక్ట్లీ. అండ్ రాశి ఫలితాలు చెప్తాను కదా, దిన ఫలితాలు అది కూడా చెప్తాను. ఫైన్, ఇప్పుడు మనం టేస్ట్ చేద్దామా? షూర్, తీసుకెళ్దాం. యా, ఓకే మ్యామ్. సో బ్రేక్ఫాస్ట్ అయితే రెడీగా ఉంది. పొద్దున్న ఆకలేస్తుంది, టేస్ట్ చేసేస్తే బాగుంటుందేమో. అవును, తప్పక. మీరే ఫస్ట్ టేస్ట్. ఇట్స్ గుడ్. గుడ్. సాస్ లో నంచుకుని తింటే ఇంకా బాగుంటుంది అన్నమాట. ఇట్లా టేస్ట్ అన్నమాట. మనం ఫస్ట్ కి మన బ్రేక్ఫాస్ట్ లాగా ఒక కేక్ చేసి కట్ చేసేసాం కూడా, తినడం కూడా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వెరీ నైస్, చాలా టేస్టీగా ఉంది. ఓ థ్యాంక్ యూ, వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్. ఇంట్లో ట్రై చేస్తావు కదా? తప్పకుండా. టీతో బాగుంటుంది ఇంకాను. యా, షూర్. ఫైన్, మరి రాశి ఫలితాల గురించి మనం తెలుసుకుంటే చాలా మంది క్యూరియాసిటీగా ఉంటారు. ఎలా స్టార్ట్ అయింది, ఇయర్ స్టార్ట్ అయింది, ఎలా ఉంటుంది, ఏంటి, అసలు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇట్స్ నాట్ ఓన్లీ ద ఇయర్, ఎవ్రీ డే ఎలా ఉంటుంది, ఎవ్రీ డే ఎవరికి అందరికీ ఉంటుంది. అంటే ఇయర్ స్టార్ట్ అవుతుంది కదా, కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ క్యూరియాసిటీ ఉంటుంది తప్పకుండా. సో మీరు వాళ్ళకి ఇంకేం మాత్రం టెన్షన్ పెట్టకుండా రాశి ఫలితాలు చెప్పేస్తే తప్పక చెప్దాం. 12 రాశులు ఉంటాయి అన్నమాట. మనకి ముందుది మేష రాశి. ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులేమో అంత గ్రహ పరిస్థితులు అంత బాగుపైన ఇయర్ బాగుంటుందని ఆశిస్తూ విల్ స్టార్ట్ రాశి ఫలితాలు. సో ఫస్ట్ మేషరాశికి ఎలా ఉంటుంది, సాంఘిక సంబంధాలు పెరుగుతాయి. అంటే ఏంటి, మన పెద్దలతోటి, మన డిఫరెంట్ ఫ్రెండ్స్, మన ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అలా అంతా ఎక్కువ కలయిక, రిలేషన్స్ పెరుగుతాయి. రిలేషన్షిప్స్ అని చెప్తాం కాసేపు. దూరపు రిలేషన్షిప్స్ అట్లా ఉంటాయి కదా, దూరంగా ఉన్న వాళ్ళు కూడా కలుసుకోవడం అవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఆల్సో ఈ రోజు వాళ్ళకి మేషరాశి వాళ్ళకి చాలా బాగుంటుంది అన్నమాట. విందులు వినోదాలు, మన పార్టీస్ అన్నిట్లోనూ కలుసుకుంటారు, చక్కగా ఎంజాయ్ చేస్తారు. న్యూ ఇయర్ కాబట్టి దే విల్ ఎంజాయ్. కొంచెం అలసట ఉంటుంది, ఎంజాయ్మెంట్ ఉంటుంది, అట్లా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేది వృషభ రాశి వాళ్ళు కూడా చెప్పినట్టు కామన్ గా అందరికి ఈ రోజు బానే ఉంటుంది అన్నమాట. వీళ్ళకి
ఏంటంటే వృత్తి ఉద్యోగాలలో కొంచెం శుభ పరిణామాలు అని చెప్పారు. అంటే ఏంటి వాళ్ళు చేసే జాబ్స్లో కానీ వాళ్ళకి కొంచెం పైకి వెళ్ళే వాళ్ళు మంచి సూచనలు శుభ పరిణామాలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇవాళ కాకపోయినా ఇంకా ఈ వీక్లో అని చెప్పాలి. ఇవాళ వాళ్ళకి సూచనలు అంటే స్టార్ట్ అవుతుంది. పెద్దవాళ్ళతో ఎలాగో కలుస్తారు ఈ రోజు కదా, అందరూ పార్టీస్ ఆఫీస్ పార్టీస్ ఉంటాయి, మళ్ళా కొలీగ్స్ కలవడాలు ఉంటాయి. అట్లా ఉంటే కొంచెం సూచనలు శుభ పరిణామాలు మన ఫైనాన్షియల్ గా కూడాను మన పెరుగుదలకి బాగుంటుంది అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో వృషభ రాశి వాళ్ళకి ఆల్ ద వెరీ బెస్ట్. ఇప్పుడు నెక్స్ట్ మిథున రాశి అనమాట. దీంట్లో చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళందరూ ఉంటూ ఉంటారు కదా. మనకి చాలా మంది ఇప్పుడు ఎగ్జామ్ టైం కూడా మనకి జనవరి సపోజ్ 15th అయిపోయింది అనుకోండి, ఇంకా ఎగ్జామ్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. సో వాళ్ళు పై చదువుల కోసం చాలా మంది ఈ టైం నుంచి స్టార్ట్ చేస్తూ ఉంటారు. దే విల్ స్టార్ట్ ట్రైయింగ్ కదా. వాళ్ళందరికీ కొంచెం ఈ రోజు స్టార్ట్ చేస్తే ఈ రోజు శ్రీకారం చుడితే అంటాం కదా, అలా చుడితే కనుక వాళ్ళకి బాగా మంచి అవకాశాలు, పై చదువులకి అవకాశాలు వస్తాయి అన్నమాట. దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ స్టడీస్. దే హ్యావ్ ఆపర్చునిటీ టు గో అబ్రాడ్ ఆల్సో. సో మిథున రాశి వాళ్ళందరూ, చదువుకునే పిల్లలందరూ కూడా జాగ్రత్తగా ఇంకా స్టార్ట్ చేసేసేయండి చదవడం. దిస్ ఇస్ ద రైట్ టైం. నెక్స్ట్ ఏమో మనకి కర్కాటక రాశి, క్యాన్సర్ అంటాం కదా. కర్కాటక రాశి, ఈ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళ ఇప్పుడు మానిటరీ సపోజ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి అనుకోండి, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కానీ మనకి లోన్స్ కావాలని అప్లై చేసిన వాళ్ళు కానీ వాళ్ళందరికీ ఇది మంచి సమయం అనమాట. దే కెన్ స్టార్ట్ కొత్త ఉద్యోగాలు కానీ కొత్త బిజినెసెస్, స్మాల్ బిజినెసెస్ అంటాం, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటాం, అట్లాంటి వాళ్ళందరికీ బాగుందన్నమాట. ఈవెన్ మన రైతులు అంటాం కదా, రైతులు వాళ్ళందరూ అంటే మనం స్మాల్ బిజినెస్ అంటే ఎవ్రీథింగ్ ఇస్ ఇంక్లూడెడ్ అనమాట. సపోజ్ రియల్ ఎస్టేట్ ఉన్నారు, వీళ్ళందరికీ కూడా ఇప్పుడు స్టార్ట్ చేశారంటే ఈ ఇయర్ చాలా బాగుంటుంది అనమాట. ఈ ఇయర్ నుంచి ఇంకా ఏమో లోన్ తీసుకోవాలి, బ్యాంక్ నుంచి రుణాలు మంజూరు చేసుకోవాలి అని చాలా రోజుల నుంచి తపన పడుతూ ఉండే వాళ్ళందరికీ దిస్ ఇస్ ద రైట్ టైం టు గో అహెడ్ అనమాట. సో చాలా బాగుంది, కర్కాటక రాశి వాళ్ళు కూడా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. ఓకే, సో బిజినెస్ చేసే వాళ్ళందరికి కూడా చాలా బాగుంటుందంట ఈ ఇయర్. సో ఆల్ ద వెరీ బెస్ట్. నెక్స్ట్ వచ్చేది సింహరాశి అన్నమాట. ఇప్పుడు శని యాక్చువల్గా ఏలినట్స్ అని లాస్ట్ ఘట్టంలో ఉన్నాడు సింహరాశికి. సో లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. వెళ్ళిపోతున్న కొద్దీ వాళ్ళది తగ్గుతుంది కదా, శని ప్రభావం తగ్గుతూ ఉంటుంది. శని ప్రభావం తగ్గుతుంది. యాక్చువల్గా అది జన్మ నుంచి కిందకి వెళ్ళాడు అనమాట. సో జన్మ నుంచి ఏదైనా మనం మూన్ పొజిషన్ లో ఉన్నప్పుడు, శని ఉన్నప్పుడు నెక్స్ట్ పొజిషన్ కి వెళ్ళినప్పుడు చాలా తేడా ఉంటుంది. ఏది శని వెళ్ళినప్పుడు శని ఎప్పుడు బాధపడతారంటారు. ఇట్స్ నాట్ లైక్ దట్. He'll test you. It's a philosophical planet అనమాట. సో మనం ముందుకెళ్ళాలి అని పట్టుదల ఉన్న వాళ్ళందరికీ అది మంచి చేసి వెళ్తుంది అనమాట. సో సింహరాశి వాళ్ళకి లాస్ట్ కన్నా ఈ ఇయర్ చాలా బాగుంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడినప్పుడు వాళ్ళ బిజినెస్ కానీ వాళ్ళ వ్యాపారం కానీ వాళ్ళు ఏ రంగంలో ఉన్నా కానీ వాళ్ళకి ఇంకా పదోన్నతి అంటాం, ఏంటి ఉన్నతి పెరుగుతుంది, ఉన్నత శిఖరాలకు వెళ్తారు అని చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఏమో మనది కన్యారాశి. ఇప్పుడు కన్యారాశికి మనం శని దిగాడు. సో ఏం చెప్పుకోవాలి, మనం కొంచెం ఇబ్బంది పెడుతుంది. అంటే ఏంటి, ఈ రోజు జరిగే పని ఒక 4 రోజులు తర్వాత లేట్ అవుతుంది. దెర్ ఇస్ నో, అసలు ఏమంటారంటే పనులు జరుగుతాయి కానీ లేట్ గా జరుగుతాయి. సో దట్ ఈస్ వాట్ ఇస్ టెస్టింగ్ పీరియడ్. ఇందాక నేను చెప్పినట్టు శని విల్ టెస్ట్ యూ ఫిలాసఫీ. అంటే నీకు అంత పట్టుదల ఉందా, నువ్వు చేయగలవా, అంత మెంటల్ స్ట్రెంగ్త్ ఉందా, ఇవన్నీ చూస్తుంది అనమాట. ఇఫ్ యూ హ్యావ్ దట్ అండ్ కొంచెం ముందుకెళ్ళామంటే తప్పక శని విల్ గివ్ ఫలితాలు అనమాట. ఫలితం అనేది తప్పక దొరుకుతుంది, బట్ కొంచెం లేట్ గా అవుతుంది అనమాట. ఇప్పుడు వ్యాపారంలో కానీ కొంచెం చాలా మంది లాసెస్ వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు బయట పరిస్థితులు కూడా కొంచెం అంతగా బాగాలేదని చెప్తున్నాను కదా, అలాంటి వాళ్ళందరూ బాగా ఇంకా కొంచెం ట్రై చేయాలి. అండ్ ఆల్సో శ్రమతో కూడిన పని చేస్తారు అని చెప్పుకోవాలన్నమాట. అండ్ ఆల్సో వీళ్ళకి దైవ భక్తి కొంచెం ఎక్కువ అవుతుంది అనమాట. అండ్ ఆల్సో మన శాస్త్రాలు ఉంటాయి కదా, శాస్త్రాల్లో ఇంట్రెస్ట్ పెరగడం. వేరే శాస్త్రం, మనం ఈ ఆస్ట్రాలజీ శాస్త్రం అన్నది, మనం వేదాలు, కొంచెం భక్తి మార్గం, ఇలాంటి వాటిలో కొంచెం ఎక్కువ వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది అని చెప్పాలన్నమాట. బట్ ఏదైనా మనం చేసే పని మనం పట్టుదలగా ముందుకు వెళ్ళిపోవాలి, విడిచిపోకుండా. వీళ్ళకి చెప్పేది ఒకటి అనమాట, కీప్ ట్రైయింగ్, యూ విల్ సక్సీడ్.
తులారాశి. తులారాశి వాళ్ళు యూజువల్ గా వాళ్ళకి దే హ్యావ్ అ ఫైన్ సెన్స్ ఆఫ్ బ్యూటీ అండ్ తులారాశి వాళ్ళకి అండ్ ఆల్సో జస్టిస్ దేసే అండ్ వాళ్ళు సృజనాత్మకంగా ఉంటారు అనమాట. అంటే ఏంటి, దే లైక్ కళలు, స్మాల్ కళలు అన్ని నచ్చుతాయి అనమాట ఎక్కువ. దే సరౌండెడ్ బై బ్యూటీ అంటాం. దే హ్యావ్ ఫైన్ సెన్స్ ఆఫ్ యాజ్ ఐ వాస్ టెల్లింగ్ జస్టిస్ ఆల్సో. సృజనాత్మకంగా అంటే ఏంటి, స్మాల్ బ్యూటీ టిప్స్ కానీ, బ్యూటీ రంగంలో కానీ, సపోజ్ మన ఇప్పుడు ఎంటర్టైన్మెంట్, ఎలక్ట్రానిక్ మీడియా ఇస్ ఆల్సో సృజనాత్మక. అంటే యాక్టింగ్ కానీ, యాడ్స్ కానీ, ఇట్స్ అన్ ఆర్ట్ బై ఇట్స్. సో అలాంటి వాటికి వాళ్ళు చేస్తున్న వాళ్ళకి గుర్తింపు వస్తుంది అన్నమాట వాళ్ళకి. అండ్ తులారాశి వాళ్ళకి కూడా ఇప్పుడు శని ప్రభావం కొంచెం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి కూడా ఏలినాట్స్ అని మొదలైంది అనమాట ఇప్పుడు. సో పనులు అవ్వకపోవడం అనేది ఉండదు ఆ వ్యవస్థల్ని. బట్ కన్యారాశి వాళ్ళు ఉన్నంత ఎక్కువ వీళ్ళకి అంత ఉండదు అనమాట. బట్ వీళ్ళకి కూడా కొంచెం లేట్ అవ్వచ్చు. ఇప్పుడు సపోజ్ ఇవాళ మనకి పొజిషన్ వస్తుంది అనుకుందాం, అది రాలేదు, సో దానికి మనం ఇదవ్వకూడదు. సో అవి ముందుకు దూసిపోతూ ఉంటే తప్పక అవుతుంది. అండ్ ఆల్సో జనరల్ గా కూడా తులారాశి వాళ్ళకి కూడా బాగుందన్నమాట. మరికొన్ని రాశుల గురించి తెలుసుకునే ముందు మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. ఓకే మ్యామ్, మరి నెక్స్ట్ రాశి వృశ్చిక రాశి వాళ్ళు. వృశ్చిక రాశి వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే, వాళ్ళ ఇల్లు, పిల్లలు, వాళ్ళ తల్లి ఐ మీన్ పేరెంట్స్, రిలేటివ్స్ వాళ్ళందరితో కలిసి ఉండడం కానీ, ఇంటికి కొత్త వస్తువులు కొనడం కానీ, ఇంటిని బ్యూటిఫై చేయడం అనడం కాసేపు అట్లా చేసుకోవడం కానీ, ఇంట్లో పూజలు చేయడం కానీ, అట్లాంటివన్నీ చేసి హ్యాపీగా ఉంటారని చెప్పుకోవాలన్నమాట. ఓన్లీ థింగ్ ఇస్ వాళ్ళేమో వాళ్ళ పేరెంట్స్, పెద్దవాళ్ళ ఆరోగ్యం దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పుకోవాలన్నమాట. కొంచెం కేర్ తీసుకుంటే సరిపోతుందని. నెక్స్ట్ వచ్చేదేమో ధనుర్రాశి. ధనుర్రాశి వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు చుట్టాలు, దూరపు చుట్టాలు రావడం కానీ, సపోజ్ ఫారిన్ లో ఉన్న పిల్లలు రావడం కానీ, వాళ్ళతో కలుసుకోవడం కానీ, ఫ్రెండ్స్, విందు విహారాలు అని చెప్తాం మనం. విందు విహారాలు అంటే పార్టీస్, క్లబ్స్, యూనియన్లు, ఒక గ్రూప్స్, ఇలాంటి వాటిలో కలుసుకోవడం అనేది జరుగుతుంది. దాంట్లో వాళ్ళు కీలక పాత్ర కూడా వహిస్తారు అనమాట. టోటల్ గా రాశిపరంగా ఎలా ఉంది? రాశిపరంగా వాళ్ళకి బాగానే ఉంటుంది ధనుర్రాశి వాళ్ళకి. యాజ్ ఐ వాస్ టెల్లింగ్ యూ, కుంభరాశి is getting affected. Dhanur to a certain extent because 7th ఉంటుంది కదా eclipse మూలాని. It is not only this eclipse. Next January 15th also there is one eclipse which is coming in Dhanur రాశి. సో అప్పటి వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఓవరాల్ గా ఇవాళ బాగానే ఉంటుంది. దే విల్ బి హ్యాపీ అని చెప్పాలి. నెక్స్ట్ వచ్చేదేమో మకర రాశి. మకర రాశి వాళ్ళకి లాభం కలుగుతుంది, ధన లాభం కలుగుతుంది. ఎలాగో ఇప్పుడు వృత్తి ఉద్యోగాల్లో వాళ్ళకి వాళ్ళ అనుచరులు ఉంటారు, అంటే కొలీగ్స్ ఉంటారు, వాళ్ళతోటి కలిసిమెలిసి పార్టీలకి ఐ మీన్ బాగా ఉంటారు. అండ్ ఆల్సో అనుచరులు కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తారు. ఈరోజు విలువైన వస్తువులు కొనుక్కుంటారు. పిల్లలతో కూడా పిల్లల ఆరోగ్యం కానీ, వాళ్ళ చదువులు కానీ, వాటిలో కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుని బాగా జరుపుకుంటారు ఈరోజు అని చెప్పుకోవాలన్నమాట. ఓవరాల్ గా ఎలా ఉంటుంది? మకర రాశి వాళ్ళకి బాగానే ఉంటుంది అని చెప్పుకోవాలి. ఈ రోజు అందరికి బాగానే ఉంది. ఇట్స్ హాలిడే ఆల్సో. 24 hours తర్వాత కూడా ఐ మీన్ ఇయర్ అంతా కూడా అట్లా ఉండాలని వి హోప్. నెక్స్ట్ కుంభరాశి. వీళ్ళకి నూతన చైతన్యం అంటే ఏంటి, కొత్తగా వాళ్ళకి డిఫరెంట్ థింగ్స్ చేయాలి, డిఫరెంట్గా స్టార్ట్ చేయాలి. ఏదైనా స్టార్ట్ చేయాలంటే శ్రీకారం చుట్టడం కానీ, చాలా ఉత్సాహంగా ఉంటారు అని చెప్పుకోవాలి. వాళ్ళేమో కొత్త నిర్ణయాలు కూడా తీసుకుంటారు. కొత్త వ్యాపారం స్టార్ట్ చేసే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు సపోజ్ ఉద్యోగం లేదు, చాలా మందికి ఈ కాలంలో ఉద్యోగం పోయింది అనుకో, ఇంట్లో కూర్చున్నారు, వాళ్ళందరూ కూడా ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలం అవుతారు అని చెప్పుకోవాలన్నమాట. వీళ్ళు కూడా ఏంటంటే కొంచెం శని దిగాడు కదా, 7th నుంచి వెళ్ళాడు. సో అష్టమ శని ఉంది. సో ఏం చేసినా కొంచెం శ్రమతో చేయాలన్నమాట. యూ షుడ్ నాట్ లీవ్ ఎవ్రీథింగ్ ఇన్ బిట్వీన్ అండ్ సే అయిపోయింది, ఒకసారి చేశాను ఇంకా ఐ డోంట్ వాంట్ టు ట్రై. పట్టుదలతో ముందుకే సాగుతూ ఉండాలి అని చెప్పుకోవాలి. ఇది ఒకటే సూచన వాళ్ళకి. ఆరోగ్య విషయం మాత్రం కొంచెం జాగ్రత్త వహించాలన్నమాట. రాశి వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు దైవ చింతన కలిగి ఉంటారు అని చెప్పాలి. ఇప్పుడు మన తీర్థయాత్రలు, ఆలయాలు, డిఫరెంట్ ఫిలాసఫికల్ మీటింగ్స్, చాలా మీటింగ్స్ అవి జరుగుతూ ఉంటాయి కదా.
దాంట్లో కలుసుకోవడాలు, వేరే కొత్తగా ఫిలాసఫికల్ వేలో నేర్చుకోవడాలు వేరే చాలా ఉంటాయి కదా మనకి. అంటే ఏంటి, రవిశంకర్ గారితో ఉందని కొంచెం అలాగనమాట. సొసైటీస్లో చేరడం కానీ, అది నేర్చుకోవడం కానీ, ఎక్కువ వాళ్ళకి భక్తి, దైవ చింతన, ఆధ్యాత్మికంగా వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో వాళ్ళకి డిఫరెంట్ సబ్జెక్ట్స్ చదవాలి అని, సైకాలజీ కానీ, సైకో అనాలిసిస్, సైకాట్రీస్ అలా ఉంటాయి కదా, సంథింగ్ టు డూ విత్ మెంటల్ పవర్ అండ్ థింగ్స్ లైక్ దట్ అనమాట. అలాంటి శాస్త్రంలో చాలా ఇంట్రెస్ట్ పెట్టి దే విల్ స్టార్ట్ డూయింగ్ ఇట్ ఆల్సో అనమాట. వాళ్ళ పిల్లలు కూడా అభివృద్ధి చెందుతారనమాట. ఇది ఈ 12 రాసుల ఈరోజు ఫలితాలు అనమాట. ఓకే, సో ఆల్మోస్ట్ అన్ని చాలా బాగున్నాయండి. న్యూ ఇయర్ అందరికీ బాగుంటుంది. సో కొంచెం చేసే పనులను కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే they'll succeed. ఓకే వ్యూవర్స్, ఈనాటి మన ఎపిసోడ్లో మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని తెలుసుకున్నారు, అలాగే మీ దిన ఫలితాలు కూడా తెలుసుకున్నారు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అండ్ దెన్ టేక్ కేర్ వన్స్ అగైన్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. బాయ్. పాట కేక చిరంజీవి గారి పాట, సో ఆబ్వియస్లీ డాన్స్ చేయాల్సిందే. విజేత లోకల్